బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ తీవ్రమైన యుద్ధం భయంకరంగా మారుతోంది. డ్రోన్లు, మిసైల్ అటాక్స్ తో మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా ఇది ఏడో రోజు ఇరాన్ పై దాడులు కంటిన్యూ చేస్తోంది అమెరికా దాడులు గనక ఇంకా ఇలాగే 2-3 రోజుల పాటుగా కొనసాగితే ఇక మేము కూడా పూర్తి స్థాయి యుద్ధం మొదలు పెడతామని ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్లోని ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, వంతెనలు అంటే బ్రిడ్జెస్ పైన కనెక్టివిటీ లేకుండా కూల్చివేయడం కోసం అమెరికా భయంకరమైన దాడులు యాజ్డ్ ఏరియాలోని అల్ ఖదీర్ పర్వత ప్రాంతాల్లో అమెరికా దాడులు చేసింది. మరి ఏంటి స్పెషాలిటీ? యాజ్డ్ ఏరియాలోని అల్ ఖదీర్ పర్వత ప్రాంతాల్లో ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఇరాన్ మిసైల్ బేస్ ఉన్నట్టుగా సమాచారం. మళ్ళీ గల్ఫ్ లోని ఇతర దేశాలకి యుద్ధం పాకుతోంది. జోర్డాన్, కువైట్ లోని యుఎస్ మిలిటరీ బేస్లపై కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. సుమారుగా కువైట్ లోని అంటే జోర్డాన్ ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఇరాన్. సో అక్కడి వరకు టార్గెట్ చేయగలుగుతుంటే లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉపయోగిస్తోంది ఇరాన్. కువైట్ లోని క్యాంప్ ఉదైరీ ఆయుధ కర్మాగారంపై కూడా ఇరాన్ అటాక్ చేసింది. ఇక కువైట్ లోని అలీ అల్ సలీం బేస్ పైన కూడా నిన్న అటాక్ జరిగింది. జోర్డాన్ లో అల్ అజ్రాక్ ఎయిర్ బేస్ పై అటాక్ జరిగింది. ఇరాన్ దాడుల్లో కువైట్ సైనికులు కూడా గాయపడ్డారు. ఖతార్లోని అమెరికా రాడార్ వ్యవస్థల సైనిక విమానాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఇక ఇరాన్ దాడులతో బహ్రెయిన్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరాక్లోని కుర్దిస్తాన్ ఏరియాలో ఇరాన్ చేసినటువంటి దాడి కారణంగా 9 మందికి పైగా మరణించారు. సో ఇరాక్లో మరణాలు ఉన్నాయి, కువైట్లో సైనికుల మరణాలు ఉన్నాయి. ఇంకిలా కొనసాగుతున్న తరుణంలో జోర్డాన్ వరకు వెళ్ళింది. జోర్డాన్ ఈజ్ ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఇరాక్. సో ఇంకా గల్ఫ్ కంట్రీస్లోని కువైట్, ఖతార్, బహ్రెయిన్, బనామా, ఆ తర్వాత ఇటువైపునటువంటి ఓమన్ కానీ, సౌదీ కానీ, యుఏఈ కానీ కొంచెం సమీపంగా ఉంటాయి. నియర్ బై 120 కిలోమీటర్స్ టు 300 120 to 150 to 300 ఈ రేంజ్లో ఉండేటువంటి దేశాలే. కానీ జోర్డాన్ ఉండేది 1000 కిలోమీటర్స్ వెరీ ఫార్ అవే. దీదో కాదు, డియోగ్రాషియా ఎక్కడో ఐలాండ్, చాలా కింద చివరిగా ఇండియా కింద శ్రీలంక కింద ఉండేటువంటి ఒక చిన్న ఐలాండ్ డియోగ్రాషియా అనేది. అక్కడ కూడా అమెరికా తమ ఎయిర్ బేసెస్ని, మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచి కూడా ఇరాన్పై అటాక్ చేస్తున్న తరుణంలో ఇరాన్ ఒక వారం రోజుల క్రితం అక్కడ కూడా అటాక్ చేసింది. బికాజ్ డియోగ్రాషియా నుంచి ఇరాన్పై అటాక్ చేస్తున్నట్టుగా ఇరాన్ భావించింది, అమెరికా అటాక్ చేస్తున్నట్టుగా. సో ఈ సిచ్యువేషన్ కొనసాగుతోంది. సో కువైట్లో కూడా సైనిక మరణాలు ఉన్నాయి, అటువైపు ఇరాన్లో కూడా ఓ ప్రాంతంలో సైనిక మరణాలు ఉన్నాయి. ఇక ఎయిర్ బేసెస్ కుప్పకూలిపోతున్నాయి, మిలిటరీ క్యాంప్స్ కుప్పకూలిపోతున్నాయి. నిన్న బహ్రెయిన్లోని US 5th ఫ్లీట్ నావల్ బేస్ని కూడా ఇదే రకంగా అటాక్ చేసి కుప్పకూల్చింది ఇరాన్. ఇప్పుడు దానికి ప్రతీకార చర్యల్లో భాగంగానే అమెరికా భయంకరమైనటువంటి దాడికి పాల్పడుతోంది. సో ఇరాన్ మరొక వార్నింగ్ ఇస్తోంది. ఒక 2-3 డేస్ మేము ఇప్పటికి కూడా సైలెంట్గా ఉంటామని కాదు, కానీ ఒక 2-3 రోజుల పాటుగా సంయమనం పాటిస్తున్నాం. ఆ సంయమనం కనుక లోపిస్తే, ఇక నశిస్తే డెఫినెట్గా మేము కూడా అటాక్ చేయాల్సి వస్తుంది, మా సత్తా ఏంటో చూపించాల్సి వస్తుంది రష్యా చెప్తున్నమాట. సో ఇరాన్ చెప్తున్నమాట. రష్యా కూడా ఇక్కడ ఎంట్రీ ఇస్తోంది. రష్యా ఆయుధ సామాగ్రిని ఇరాన్కి అందిస్తోంది అనడానికి మొన్న వచ్చినటువంటి ఒక విమానం కూడా చాలా కీలకమైన కారణం. సో ఇరాన్ ఇప్పుడు మేము కూడా సిద్ధంగా ఉన్నాం, వార్నింగ్ ఇస్తున్నామని చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం డైరెక్ట్గా ఈసారి అమెరికానే మా టార్గెట్, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. ఇన్ని రోజుల పాటుగా కేవలం గల్ఫ్ కంట్రీస్ ఉన్న ఎయిర్ బేసెస్ని, అక్కడి వాటిని టార్గెట్ చేశాం, కానీ ఇక చూస్తూ ఊరుకుంటే ఇంకా మేము తీవ్రంగా నష్టపోతున్నాం కాబట్టి అమెరికానే మా టార్గెట్ అంటున్నారు. సో లాస్ట్ 2 డేస్గా వరీ నిన్న రాత్రింబవలు జరిగినటువంటి ఒకసారి అటాక్ సంబంధించిన దృశ్యాలు చూద్దాం. అమెరికా ఇరాన్పై ఎటువంటి అటాక్స్కి పాల్పడిందో ఒకసారి విజువల్ చూడండి. Bună borgeți. Ce diva.
avoid సో ఇట్స్ 7th డే స్ట్రైక్ అంటే 7వ రోజు యుద్ధం. 7వ రోజు అంటే కొంత సీజ్ ఫైర్ అని చెప్పి సీజ్ ఫైర్ తర్వాత కొన్ని రోజుల పాటుగా ఆగి మళ్ళీ కంటిన్యూస్గా ఇప్పటికి 7 రోజులు అవుతోంది. ఒకరిపై ఒకరు అటాక్ జరిపిస్తూనే ఉన్నారు. అడపా ఈ అటాక్ జరుగుతూనే ఉన్నాయి. సో 7th డే స్ట్రైక్స్ తర్వాత పెంటగాన్ వాళ్ళ టార్గెట్స్ ఏంటో అనౌన్స్ చేసింది. పెంటగాన్ అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రి లెక్కించడంలో కానీ లేకపోతే ఎక్కడెక్కడ అటాక్ జరుగుతున్న లెక్కించడంలో కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి సంస్థ. ఈ పెంటగాన్ చెప్తున్నట్టుగా ఏంటంటే ఇరానియన్ మిసైల్ లాంచ్ ఫెసిలిటీస్ టార్గెట్ అయిపోయాయి. డ్రోన్ స్టోరేజ్ డిపాట్స్ మొత్తం కూడా కుప్పకూలిపోయాయి. ఇరాన్లో కమాండ్ అండ్ ల్యాండ్ కంట్రోల్ సెంటర్స్ కంప్లీట్గా కూడా కొలాప్స్ చేస్తూ ఉన్నాం. మిలిటరీ లాజిస్టిక్స్ హబ్స్ అన్ని కూడా అంటే ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారో తమకు సంబంధించి ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటూ ఒక గోడౌన్ లాగా ఏర్పాటు చేస్తూ వాటిని కుప్పకూలుస్తున్నాం. సో మెయిన్గా ఎక్కడెక్కడ అటాక్ జరిగాయని చెప్పినప్పుడు ఇరానియన్ మీడియా చెప్తున్న ప్రకారంగా హార్మోజ్గన్ ప్రావిన్స్లో అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి సమీపంగా ఉన్నటువంటి కీలకమైన ప్రాంతం ఇది. హార్మోజ్గన్ ప్రావిన్స్ అనేది మనం రాష్ట్రాలను ఎలా చెప్తూ ఉంటాం అక్కడ ప్రావిన్స్ అని అంటూ ఉంటారు. సో హార్మోజ్గన్ ప్రావిన్స్, సిరిక్ అండ్ నియర్ బై ఏరియాస్ ఆఫ్ బందర్ అబ్బాస్, కోస్టల్ మిలిటరీ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ సౌతర్న్ ఇరాన్. ముఖ్యంగా దక్షిణాది ఇరాన్ పైనే చాలా భయంకరమైనటువంటి దాడి జరుగుతుంది అనేది ఇరాన్ మీడియా చెప్తున్నమాట. మరి క్యాజువాలిటీస్ ఎలా ఉన్నాయి అక్కడ అంటే కానీ ఇప్పటివరకు నిన్న అంటే ఈ లాస్ట్ 24 అవర్స్లోనే సుమారుగా 8 మంది చనిపోయారు, 16 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది అఫీషియల్గా ఇరానియన్ మీడియా అనౌన్స్ చేసినమాట. 8 మంది చనిపోతే 16 మందికి గాయాలయ్యాయి. సో యాజ్ ఆఫ్ నో ఇంకా ఇరాన్ ఇట్లా రిటిలియేట్ చేస్తోంది. మరి సో గతంలోనే అలీ ఖమేనీ లాంటి ఒక సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఒక రిటిలియేషన్కి రిటిలియేషన్ ఇన్ సెన్స్ తిరిగి దాడి చేయడానికి పాల్పడినటువంటి ఇరాన్ మరి ఇంతటి స్థాయిలో ఇప్పుడు ఎలాగైనా సరే అమెరికాపై దాడి చేయాలని నిశ్చయించుకొని దాడి చేయడంతో పాటుగా కొద్ది గొప్ప సహాయ సహకారాలు అందిస్తున్నారు వేరే దేశాల నుంచి అనేది కూడా బహిరంగంగానే చర్చ జరుగుతుంది. కాబట్టి ఇరాన్ బహ్రెయిన్పై అటాక్ చేసింది. బహ్రెయిన్లో ఉన్నటువంటి ఒక 5th ఫ్లీట్ నావల్ బేస్ని టార్గెట్ చేసి కుప్పకూల్చింది. కువైట్లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ని, ఖతార్లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ని, జార్డాన్ ఉన్నటువంటి ఒక ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేసి కిల్ చేసే ప్రయత్నం చేసింది. సో డియోగ్రాసియా వరకు కూడా తమ టార్గెట్స్ వెళ్ళగలుగుతున్నాయి. సుమారుగా 4500 కిలోమీటర్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఇరాన్ అక్కడ వరకు పంపించేందుకు ప్రయత్నం చేస్తుందంటే వెరీ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ను ఉపయోగిస్తోంది. కొన్నిటిని సమర్థవంతంగా అక్కడ ఉన్నటువంటి దేశాల యొక్క రాడార్ సిస్టమ్ కానీ అమెరికా డిఫెన్స్ సిస్టమ్ కానీ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ కొన్ని మాత్రం అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పటివరకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో సిచ్యువేషన్ ఎలా ఉందనంటే ఆయిల్ ట్యాంకర్స్ పేలిపోతూ ఉన్నాయి. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ రెస్ట్రిక్షన్ని షిప్ మూమెంట్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. షిప్పింగ్ డిస్ట్రప్షన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. లాస్ట్ 24 అవర్స్గా కేవలం 3 నౌకలు మాత్రమే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఆ జలసంధిని దాటుకొని వచ్చాయంట. ఇక ఇన్సూరెన్స్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి, ట్రాన్సిట్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి, డెఫిషియన్సీ స్టార్ట్ అవుతోంది దేశాల్లో మళ్ళీ కూడా. సో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ మొత్తం కూడా ఒక అలర్ట్ జారీ చేశారని